నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నవంబర్ 29 నాడు జరగబోయే దీక్షా దివస్ కార్యక్రమానికి ఇదొక సన్నాహక సమావేశం. ఈ సన్నాహక సమావేశంలో మరి పార్టీ సీనియర్ నాయకులు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు శ్రీ కంప గోవర్ధన్ గారు, జుక్కల్ మాజీ శాసనసభ్యులు శ్రీ హనుమంత్ షిండే గారు, అదేవిధంగా ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు శ్రీ సురేందర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ముజీబ్ గారు, అలాగే జుబేర్ గారు బాన్స్వాడ మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే వేణుగోపాల్ గారు, రాజు గారు, సుమిత్ర గారు, ఇలా సీనియర్ నాయకులందరూ, అదేవిధంగా రకరకాల నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి నవంబర్ 29 దేశ చరిత్రలోనే మరి ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. మరి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో ప్రారంభమైంది. ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి బయలుదేరుతుండగా అలుగునూరు బ్రిడ్జి దగ్గర వారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది. ఆ రోజు నుంచి తెలంగాణ అంతా కూడా ఒక ఉపెత్తున ఒక కెరటంలా లేచింది. తెలంగాణలో గ్రామాన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిలింది. దాని తర్వాతనే మరి తెలంగాణ కళ అనేది సాకారమైంది. అందుకొరకు దీక్షా దివస్ నవంబర్ 29 నాడు తెలంగాణ ఆవిర్భావం కోసం కేసీఆర్ గారు ఏ సాహసానికైతే సిద్ధపడ్డారో ఆ సాహసానికి సిద్ధపడ్డ రోజును దీక్షా దివస్గా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా జరుపుకుంటారు. అందులో భాగంగానే కామారెడ్డిలో కూడా నవంబర్ 29 నాడు ఉదయం 11 గంటలకు మరి పట్టణంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ, తెలంగాణ తల్లికి నివాళులర్పిస్తూ, అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమ స్మృతులను మరొకసారి గుర్తు చేసుకునే విధంగా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి మరొక్కసారి పునరంకితమయ్యే విధంగా తెలంగాణ అభివృద్ధి కోసం మాజీ శాసనసభ్యులు శ్రీ కంప గోవర్ధన్ గారు, జుక్కల్ మాజీ శాసనసభ్యులు శ్రీ హనుమంత్ షిండే గారు, అదేవిధంగా ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు శ్రీ సురేందర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ముజీబ్ గారు, అలాగే జుబేర్ గారు బాన్స్వాడ మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే వేణుగోపాల్ గారు, రాజు గారు, సుమిత్ర గారు, ఇలా సీనియర్ నాయకులందరూ, అదేవిధంగా రకరకాల నియోజకవర్గాల నుంచి వచ్చిన మరి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో ప్రారంభమైంది. ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి బయలుదేరుతుండగా అలుగునూరు బ్రిడ్జి దగ్గర వారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది. ఆ రోజు నుంచి తెలంగాణ అంతా కూడా ఒక ఉపెత్తున ఒక కెరటంలా లేచింది. తెలంగాణలో గ్రామాన నవంబర్ 29 నాడు తెలంగాణ ఆవిర్భావం కోసం కేసీఆర్ గారు ఏ సాహసానికైతే సిద్ధపడ్డారో ఆ సాహసానికి సిద్ధపడ్డ రోజును దీక్షా దివస్గా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే కామారెడ్డిలో కూడా నవంబర్ 29 నాడు ఉదయం 11 గంటలకు మరి పట్టణంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ, తెలంగాణ తల్లికి నివాళులర్పిస్తూ, అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమ స్మృతులను మరొకసారి గుర్తు చేసుకునే విధంగా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి మరొక్కసారి పునరంకితమయ్యే విధంగా, తెలంగాణ అభివృద్ధి కోసం పునరంకిత విధంగా కేసీఆర్ గారి త్యాగాలను తెలంగాణ ప్రజలకు మరొక్కసారి గుర్తు చేసే విధంగా వారు మళ్ళీ రాబోయే తెలంగాణలో రాబోయే భవిష్యత్తులో కేసీఆర్ గారి ఆలోచన విధానాలకు ఏ విధంగా ఆచరణ రూపం ఇచ్చే విధంగా వీటన్నిటి గురించి కూడా ఆ దీక్షా దివస్ నాడు మరి కామారెడ్డి పట్టణంలో ఒక భారీ బహిరంగ సభ మరి పెద్దలు కంప గోవర్ధన్ గారు, హనుమంత్ షిండే గారు, సురేందర్ గారు, మరి
ముజీబ్ గారు వీళ్ళందరి నాయకత్వంలో జరగబోతున్నది. నేను పార్టీ కేంద్ర కమిటీ నన్ను ఇక్కడికి పరిశీలకునిగా పంపించడం జరిగింది. దానికి నేను కేటీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అందుకొరకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ మీటింగ్ కు రాలేని వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ మీటింగ్ కు రాలేని వాళ్ళు మీ ఇళ్లలో అయినా కూడా కేసీఆర్ గారి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. వారి కళ్ళాలలో కూడా త్యాగాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఆ రోజు కేసీఆర్ గారు త్యాగం చేయకపోయి ఉంటే మరి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఆంధ్ర భూస్వాముల కబ్జా నుంచి తెలంగాణ విముక్తి అయ్యేది కాదు, ఆ దోపిడీ నుంచి విముక్తి అయ్యేది కాదు. ఈ రోజు తెలంగాణ బిడ్డలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారంటే ఆనాడు నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు నేను తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న ఒక కఠోరమైన నిర్ణయాన్ని తీసుకుని అమర నిరదీక్ష పూనుకున్నందుకే ఈ రోజు తెలంగాణ వచ్చింది అన్న విషయాన్ని గ్రామ గ్రామాన గల్లీ గల్లీన ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ సభకు పెద్ద ఎత్తున కూడా ప్రజలు విచ్చేయాల్సిందిగా కూడా మేమందరం కూడా మరి పార్టీ తరఫున పిలిపిస్తున్నాం. అదేవిధంగా పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. మరి ఈ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, ఏదో అల్లాటప్ప పార్టీ కాదు, ఉద్యమ పార్టీ. రాబోయే రోజుల్లో భారతదేశానికి దిక్సూచిగా కాబోతున్న పార్టీ ఇది. మరి ఈ పార్టీ ఎవరో ఒకరిద్దరు వెనుపోట్లు పొడిచిందనో లేకపోతే పిరికి బందలో అవకాశవాదులు ఈ పార్టీని మోసం చేసిండనో ఈ పార్టీకి వెనక్కి తగ్గే పార్టీ కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ కబద్ధ హస్తాల నుండి, ఈ బీజేపీ కుట్రల నుండి ఈ పార్టీ మరి తెలంగాణను రక్షించబోతుంది. అందుకొరకే మరి దీక్షా దివస్ ను అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని పిలిపిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.